ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతాజీ చౌక్లో ఆయన స్మారక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతాజీ చూపిన మార్గంలో యువత నడవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆ యొక్క శుభాకాంక్షలు. ఆ యొక్క మహానుభావుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క తెగింపుని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేతాజీ సుభాష్ చంద్ర ఎవరైతే ఈ దేశం కొరకు సర్వస్వం ధారపోసి ఈ దేశానికి స్వతంత్రం రావడంలో, అదేవిధంగా అన్ని విషయాలలో తెగువ చూపినటువంటి కొందరు మహానుభావుల చరిత్రను ఆనాటి పాలకులు ప్రజలకు తెలియజేయకుండా కుట్రలు కుతంత్రాలు పన్నినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు ఈ దేశానికి చేసినటువంటి త్యాగాలన్నింటినీ కూడా ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఘట్టాలుగా వర్ణించే విధంగా ఆయా వేదికల